Hello student, welcome to the chemistry classes. ఈరోజు మనము 100 కంటే ఎక్కువ అటామిక్ నెంబర్ ఉన్న ఎలిమెంట్స్ యొక్క నేమ్స్ ఎలా రాయాలో చూద్దాం. పీరియాడిక్ టేబుల్లో అటామిక్ నెంబర్ గ్రేటర్ దాన్ 100 అంటే 100 కంటే ఎక్కువగా ఉన్న ఎలిమెంట్స్ ఐయుపాక్ నేమ్ ప్రకారం మనము నేమ్ ఎలా ఇవ్వాలో చూద్దాం. సో ప్రతి ఐయుపాక్లో నేమ్కి ప్రిఫిక్స్ అండ్ సఫిక్స్ ఉంటుంది. సో ఇక్కడ ప్రిఫిక్స్ ఏమేమి తీసుకోవాలో చూద్దాం. 0 నిల్, 1 ఉంటే అన్న, 2 ఉంటే బై, 3 ఉంటే ట్రై, 4 ఉంటే క్వాడ్, 5 ఉంటే పెంట్, 6 ఉంటే హెక్స్, 7 సెప్ట్, 8 అయితే ఆక్ట్, 9 అయితే ఈన్ అని రాయాలి. నెక్స్ట్ సఫిక్స్గా ప్రతి దానికి ఐయుఎం యాడ్ చేయాలి. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్తో చూద్దాము. సో ఎగ్జాంపుల్ అటామిక్ నెంబర్ అనేది 101. సో 1 మీన్స్ అన్, ఇదేంటి ప్రిఫిక్స్. 0 మీన్స్ నిల్, 1 మీన్స్ అన్. సో సఫిక్స్ ఏంటి ఇక్కడ ఐయుఎం. సో ఇది 101 ఎలిమెంట్ యొక్క ఐయుపాక్ నేమ్ అన్, నిల్, అన్, ఇఎం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 118. సో 1 అంటే అన్, 1 అన్, 8 ఆక్ట్, ఐయుఎం. సో ప్రిఫిక్స్ ప్లస్ సఫిక్స్. సో 118 ఎలిమెంట్ యొక్క ఐయుపాక్ నేమ్ అనేది ఇలా రాయాలి. నెక్స్ట్ 111 అన్, 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 ఐయుఎం. నెక్స్ట్ 112 1 మీన్స్ అన్, 1 మీన్స్ అన్, 2 మీన్స్ బై, ఐయుఎం. సో ఇది 112 యొక్క ఐయుపాక్ నేమ్ ఇది మొత్తం వచ్చేసి. నెక్స్ట్ 109 అన్, నిల్, ఇన్, ఐయుఎం. ఓకే, నెక్స్ట్ ఈ 2 ఎగ్జాంపుల్స్కి మీరు ట్రై చేయండి. ఐయుపాక్ నేమ్ అనేది ఎలా రాయాలో మీరు ప్రాక్టీస్ చేయండి. సో ఇది వచ్చేసి మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా, జేఈ, నీట్ అండ్ ఐఐటి వాళ్ళకి అండ్ కెమిస్ట్రీ ఓరియంటెడ్ ఏ ఎగ్జామ్కైనా ఇది చాలా వెరీ ఇంపార్టెంట్. సో మీకు ఈ క్లాస్ నచ్చితే స్టూడెంట్స్ థ్యాంక్ యూ. ఇంకో టాపిక్తో వేరే క్లాస్లో కలుసుకుందాం.